భూమి మీద బ్రతుకుతున్న మనుష్యుడుగా వినవలసిన సంగతులు అవి. ఆ టైటిలే ఇష్టపడితే కష్టపడుతావు అనే అంశం. ఇష్టపడి కష్టపడుతున్నావా? మరో భాగంగా దాని ఆంతర్యపు భావాన్ని తెలియచేయడానికి దేహమును విడిచి ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఇష్టపడి కష్టపడుతున్నావా, లేక దేహమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళుతున్నావు? భూమి మీద బ్రతుకుతున్న మనుష్యుడు ఒక పని చేయడానికి అది ఎంతో కష్టమైన పని అయితే, ఆ కష్టమైన పనిని సులువుగా చేసేవారు ఎవరు అనంటే ఆ పనిని ఇష్టపడేవారే సులువుగా చేస్తారు. ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసేవాళ్ళు కాలినడకన అయినా చేరవలసిన గమ్యస్థానానికి ఎందుకు అంత కష్టమైన ప్రయాణం చేస్తున్నారంటే ఆ ప్రయాణం వారికి ఇష్టమైంది గనుక. ఒక వ్యక్తి ఎంతగా డబ్బు పెట్టి ఒక అనుకున్నది సాధించటానికి తన డబ్బునంతా కూడా ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన ఏది సాధించాలి అనుకున్నాడో దాని మీద అతనికి ఉన్న ఇష్టం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దయచేసి పరిశుద్ధ లేఖన గ్రంథములోనికి వెళ్ళి ఉపోద్ఘాతముగా పరిశుద్ధ లేఖన గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాన్ని చూస్తే, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు, భూమి మీద తమ సేవా పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు వారు పడుతున్న కష్టం, వారికి వస్తున్న బాధలు ఎంతటివో తెలియచేయడానికి ఆయన చూపించిన విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. అంటే సంతోషించి ఆనందించటానికి భూమి మీద బ్రతుకుతున్న మనుష్యుడికి, ఏ మనుష్యుల మధ్య జీవిస్తున్నాడో ఆ మనుష్యులతో వారు సంతోషపడడానికి వస్తున్నాయి అభినందనలు కాదు, పొగడ్తలు అంతకంటే కాదు, మెచ్చుకోవటం అంతకంటే కాదు. పరలోకములో ఉండేవాడుగా, పరలోకానికి వెళ్ళేవాడుగా భూమి మీద సంతోషించి ఆనందించండి అంటున్నప్పుడు ఏ విషయములో సంతోషపడమంటున్నాడు? ప్రభు కోసం బ్రతుకుతున్న మనుషునికి పూలదండ వేసినప్పుడా, లేక శాల్వా కప్పి సన్మానం చేసినప్పుడా, లేక మనము చేస్తున్న పనులను చూసి అభినందించి మెచ్చుకుంటున్నప్పుడా అని ఆలోచిస్తే అవేవి జరగట్లేదని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే పరలోకం వెళ్ళేవాడికి భూమి మీద మనుషుల వల్ల జరుగుతున్నదేంటి అనగా హింస. మనుషుల వల్ల జరుగుతున్నది హింస. ఈ హింసను వీరు పెడుతున్న బాధను అనుభవిస్తున్న ఆత్మీయులుగా మీరు సంతోషించి ఆనందించండి అంటున్నాడు. వాస్తవంగా ఇది చెబుతున్న నేను కూడా నెరవేర్చటానికి,
అందులోనికి వెళ్ళటానికి చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కానీ ఈ హింసను ఎవరు ఇష్టపడతారు అని ఆలోచిస్తే పరలోకం ఏదైతే ఒక పరలోకం అంతిమ గమ్యస్థానం ఉందన్న సంగతి అర్థమయ్యిందో, అంతిమ గమ్యస్థానం ఈ హింస, ఈ కొద్ది కాలపు హింసతో హింసించబడినప్పటికీ నేను సంతోషించి ఆనందించువాడుగా ఉంటే పరలోకములో ఉంటాను అనుకునేవాడు మనుషుల వల్ల వచ్చే హింసలో సంతోషపడతాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. రెండవదిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం, ఇష్టపడితే కష్టపడతాడు. ఏంటి ఇష్టపడితే అని ఆలోచిస్తే ఏంటి ఇష్టపడతాడు? మనుషుల వల్ల వచ్చే హింసను ఇష్టపడితే, మనుషులు పెట్టే నిందను ఇష్టపడితే, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా నీ మీద పలుకుతున్నప్పుడు ఇష్టపడితే, నీకు రాబోయే కష్టాన్ని తప్పించి స్వర్గలోకములో ఉండే ఛాన్సు దేవుడు ప్రవేశపెడుతున్నాడు. క్రైస్తవ్యానికి ఇది అర్థం కాలే. హింసకు ప్రతి హింస అన్నట్టుగా ఆలోచించారే కానీ అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు దూషణ పాలు చేయడానికి దిగజారిపోయారే కానీ అవును ఆయన పైనుండి అందరినీ పరిశీలించి చూస్తున్నాడు అనే ఆలోచన మర్చిపోయారు. చదువునానా? ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు, ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఇది ఎంత కష్టమైందండి? ఆస్తిని కోల్పోవడానికి ఎవరైనా ఇష్టపడతారండి? ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న మానవ సమాజం తాము కూడబెట్టుకున్న ఆస్తిని కోల్పోవడానికి, పంచటానికి ఇష్టపడుతారా? ఎస్, ఇష్టపడతారండి. ఎవరు ఇష్టపడతారు? పరలోకమందు సంతోషించే వాళ్ళు ఎవరో అన్న సంగతి తెలిసిన వారు భూమి మీద బ్రతుకుతున్న జీవితకాలములో తమ ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడతారు. నెంబర్ 1, మనుషుల వల్ల జరిగే హింసని సంతోషంగా అంగీకరించి నిలబడేవారు ఎవరంటే పరలోకములో ఉండేవాళ్ళు వాళ్ళే అన్న సంగతి తెలిసిన వాళ్ళు. ఈరోజు భూమి మీద దేవుని కోసమై, దేవుడు నియమించిన మనుషుల కోసమై, సాతాను బంధించిన మనుషులను విడిపించుట కోసమై ఎవరు తమ ఆస్తిని కోల్పోతారో, తమ ఆస్తిని లెక్క చేయరో వారు పరలోకములో సంతోషముగా ఉంటారు. చూసారా? అంటే పరలోకములో నేను సంతోషంగా ఉండాలి అనుకునేవాడు భూమి మీద తమ ఆస్తుల కోసమై ఆరాట పడనివాడుగా, ఆస్తులను లెక్క చేయనివాడుగా ఉంటాడు. అదే జక్కయ్య తన ఇంటికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తే స్వర్గానికి తీసుకుపోయేవాడు అని జక్కయ్యకు అర్థమైనప్పుడు తనకున్న ఆస్తినంతటినీ కూడా చెప్పకముందే, అడగకముందే
పరలోకములో తనతో పాటు వెళ్ళాలి అనుకున్నవాడుగా, ఆ ప్రభువు మాట విన్నవాడుగా ఇప్పుడే అయ్యా, అన్యాయముగా సంపాదించిన నా సంపాదనలో 4వ వంతు బీదలకు నేను పంచిపెడుతున్నా, 4వ వంతు నేను తిరిగి వాళ్ళకు ఇచ్చేస్తున్నా. ఎందుకన్నాడు? పిచ్చెక్కా? లేదు. తన ఆస్తి పరలోకానికి అడ్డుగా ఉందనుకొని ఈ ఆస్తిని ఇలాగే ఆస్తిగా పెట్టుకుంటే ఆ ఉన్నతమైన ఆ స్వర్గలోకానికి వెళ్ళలేను అనుకున్నటువంటి జక్కయ్య గారు ఆయన ఏమన్నాడు? పంచిపెట్టేశాడు. చూసారా? అంటే ఏ ఆస్తి స్వర్గలోకములో సంతోషించకుండా, స్వర్గలోకములో సంతోషం లేకుండా చేసేది ఏ ఆస్తి నిన్ను పట్టుకొని పీడిస్తుందో, అది బంధించబడిన వారిని విడిపించుటకో లేక అవసరమైన వారికి నీ వాక్యానుసారమైన పద్ధతిలో పంచిపెట్టుటకో, దాన్ని కోల్పోకపోతే దేవుడు కావాలి, ధనము కావాలి అనుకునే భక్తులకి స్వర్గలోకములో సంతోషాన్ని పొందలేరు. వీ నీడ్ టు లూజ్ అవర్ మనీ. నీవు ఆ డబ్బుని, ఆ ధనాన్ని కోల్పోనంటే, ముల్లా మూటి అలాగే కట్టి పెట్టుకుంటానంటే స్వర్గలోకానికి వెళ్ళలేరు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయము 18వ వచనానికి వెళితే, ఇక్కడ ఆస్తి కలిగిన ఒక ధనవంతుడు, తను కూడా నిత్య జీవము కావాలనే కోరిక కలిగినవాడు, స్వర్గలోకాన్ని కావాలనే కోరిక కలిగినవాడు, ఆ స్వర్గలోకపు దారి చూపించేవాడని స్పష్టంగా తెలుసుకున్నవాడై ఆ స్వర్గలోకపు దారి చూపించే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, మంచి బోధ చేసేవాడా, స్వర్గలోకానికి దారి చూపించే మాటలు చెప్పే మహానుభావుడా, స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చేయమంటావయ్యా అని అడిగాడు. అంటే స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యమన్నా చేసేటట్లుగా అడిగిన ఈ అధికారి ఆయన చెప్పాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలలో ధర్మశాస్త్రమును కలిగిన వాడైన అధికారిగా ఉన్నందుచేత స్వర్గలోకానికి వెళ్ళాలంటే మంచి పని అడుగుతున్నావా? ఆ మంచి పని ఏం చెయ్యాలో ఆ ధర్మశాస్త్రములో ఆజ్ఞలు లేవా అని అడిగాడు. ఎస్, ఉన్నాయి. ఆజ్ఞలన్నిటినీ నా చిన్నప్పటి నుండి నేను అనుసరిస్తూ వస్తున్నాను. అది వెన్నతో పెట్టిన విద్య, అది నేను జరిగిస్తూనే వస్తున్నాను అన్నాడు. ఏది ఆయనకి ఇష్టం కాక కష్టపడి చేయాల్సిన ఆ పని చెయ్యకుండా ఎలా వెళ్ళిపోయాడు చూడడానికి. 23వ వచనానికి వస్తే, ఏది ఇష్టము లేక ఆయన కష్టపడి స్వర్గలోకాన్ని వద్దనుకున్నాడో చూస్తే 23వ వచనములో, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి మిక్కిలి వ్యసనపడ్డాడు. వ్యసనం, ఛీ, ఇదా నువ్వు చెప్పేది? ఏదో మేము వచ్చేసాము ఆస్తిని కోల్పోవడానికా వచ్చింది మందిరానికి? మాకున్న ఆస్తి పెరగాలని వచ్చాం కానీ, మాకున్న ఆస్తి పెంచుకోవాలని వచ్చాం కానీ ఆస్తిని కోల్పోవటమా? ఛీ అని వ్యసనపడుతూ వెళ్ళిపోయిన ధనవంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి అందులోనే లూకా సువార్త, మత్తయి సువార్త కలండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్తే ఇదే మనిషిని గురించి మత్తయి సువార్తికుడు రాసిన ఆ సువార్తలో ఉన్న సందేశాన్ని ఒక్కసారి చూసి ముందుకు వెళ్దాం. 19వ అధ్యాయము 16వ వచనము నుండి ఈ సందర్భం కనబడుతుంది. 16వ వచనము నుండి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యములు చేయాలి ఆయన అడుగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడలా. అంటే మనిషికి జీవములో ప్రవేశించాలనే కోరిక ఉండాలి, అనగా పరలోకములో ప్రవేశించాలనే కోరిక ఉండాలి. పరలోకములో ప్రవేశించాలనే కోరిక కలిగితే
ఆ కోరిక తీర్చుకోవడానికి మండుతున్న కొలివిలోనికైనా వెళ్ళగలుగుతాడు. అదే షడ్రాక్ మేషక్ అబద్దినెగోలు. వాళ్ళకు కోరిక ఉంది. స్వర్గలోకములో నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోయేవాణ్ణి అని ఆ కోరిక కలిగిన షడ్రాక్ మేషక్ అబద్దినెగోలు కొరివిలోనికైనా వెళ్ళారే కానీ ఆ కనికరము గల దేవుడు చెప్పిన మాటను జవదాటలేదే. ఇక్కడ రెండవదిగా ఎందుకు ఇష్టపడట్లేదు అని ఆలోచిస్తే, అదిగో ధనం విషయంలో చెబితే నేడు సంఘములు వినే పరిస్థితిలో లేదండోయ్. నీకున్న ధనముతో నువ్వు పరలోకములో సంతోషించే అవకాశం, పరలోకములో సంతోషించడానికి నీకున్న ధనమే నీకు అడ్డుబండగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకై తమ ఆస్తిని కూడా లెక్కించలేదు. వై? బికాజ్ పరలోకములో మీరు సంతోషిస్తారనే కోరిక కలిగిన వారై అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఇదే వ్యక్తిని గురించి ఏమంటున్నాడు? 21 వచనం చదవండి. ఆజ్ఞలు పాటించమంటే ఆయన అన్నాడు, ఆ యవనుడు ఏమన్నాడు? 21 చదవండి, 20. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఎవన్నీ? ధర్మశాస్త్రములో చెప్పిన దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూనే వస్తున్నా అన్నాడు. 10 ఆజ్ఞలను అనుసరించిన వాడికి 11వది ఏమైనా కష్టమా? 10 మెట్లెక్కిన వాడికి ఆ ఒక్క మెట్టెక్కడం ఏమైనా కష్టమా అని ఆలోచిస్తే, ఆ ఒక మెట్టే ఎక్కనివ్వనిదిగా, ఆ ఒక్క మెట్టే తనకు కష్టమైనదిగా ఉండి తాను ఇష్టపడుతున్న స్వర్గలోకానికి పోకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే తమ ఆస్తిని కోల్పోయే విషయములో మనిషి ఇష్టపడలేకపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు 21 వచనంలో? అందుకు యేసు, నీవు పూర్ణుడు వగుటకు నువ్వు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మార్కు సువార్తలు చూస్తే దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని రాసుకోండి. చూసారా? కోరిక అయితే ఉంది. ఏమని? నిత్య జీవములోనికి వెళ్ళాలనే కోరిక ఉంది. కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడానికి, ఆ కోరిక పరిపూర్ణం కావడానికి ఆయన చెబుతున్నది చేయడానికి, కష్టపడడానికి ఇష్టపడట్లేదు. ఇక మన అంశంలోకి వస్తే, భూమి మీద బ్రతుకుతున్న మనకి ఇదిగో జనము వలన వస్తున్న హింస, ఆ హింసను తప్పించుకొని ఆ హింసలో ఆనందపడితేనే, ఆ హింసను అంగీకరిస్తేనే స్వర్గలోకం వెళ్తాము అన్న సంగతి తెలియక హింసించబడుతున్న ప్రతివాడు హింసను ఒప్పుకోలేకపోతున్నాడు. దయచేసి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41 వచనం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 41 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా హింస కిందకే వస్తుంది. చివరిగా 3వదిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనం. మొదటిది, నువ్వు ఏ మనుష్యుల మధ్యలో ఉన్నావో ఆ మనుష్యులతో నీకు హింస, కానీ నీవు ఆనందించి సంతోషంగా క్రీస్తులో ఉండాలి. ఏ ధనం కూడబెట్టే పనిలో ఉన్నావో ఆ ధనం నువ్వు ఆశించే ఇష్టపడే స్వర్గానికి వెళ్ళటానికి దాన్ని కోల్పోవాలి. 3వదిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదివితే ఇక్కడ 3వదిగా నీ శరీరం, చదువునానా? నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యోబు స్థితి ఏంటి అని ఆలోచిస్తే అన్నీ కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. చివరికి
తన ఒంటిలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు కదా. చిల్లు పెంకులతో గిక్కుంటున్న పరిస్థితి కదా, మనందరికీ తెలిసిన సంగతి. కానీ ఎందుకు యోబు ఆ స్థితిలో కూడా శరీరములో జరిగే హింసకి, శరీరములో జరిగిన ఆ రోదనకి ఎందుకు యోబు అంతగా సంతోషిస్తున్నాడంటే, శ్రేష్టమైనది ఒకటి ఉంది. ఏంటా శ్రేష్టమైనది అంటే, ఈ 3 విషయాలలో మనుషుల వల్ల వచ్చే హింసకు కానివ్వండి, ఆస్తిని కోల్పోయే విషయంలో కానివ్వండి, శరీరంలో వచ్చిన వ్యాధి రోగ బాధలకు కానివ్వండి, ఎవరు వీటిని ఇష్టపడేవారు, ఎవరు వీటిని అంగీకరించేవారు? ఈ 3 నువ్వు క్రీస్తులో ఉన్నవాడవైనా లోకములో ఉన్నవాడవైనా అనుభవించే మానవ జీవితములోని అంతస్తులు. గుడిలో ఉన్నవాడే కాదు, గుడి బయట ఉన్నవాడు కూడా వీటిని ఎదుర్కొంటున్నాడు. అయితే ఇక్కడ వీటిని ఎదుర్కొంటున్న నీవు ఎదుర్కొంటున్న సమయములో ఏది నీకు ఇష్టంగా ఉంటే ఎదుర్కొంటావో, ఏది నీకు అర్థమైతే ఎదుర్కొంటావో, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తెస్సలోనికే ఆ పట్టణానికి రాసిన ఉత్తరములో, ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, ఏది నీకు ఇష్టమైతే ఈ కష్టాన్ని ఒప్పుకుంటావో ఆయన రాస్తున్నాడు. ఏది ఇష్టమైతే ఈ కష్టాన్ని ఒప్పుకుంటావో రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఈ కష్టాలన్నీ కూడా కనబడుతున్న నీ దేహానికి సంబంధించినవైతే ఈ కష్టాలన్నిటి విషయంలో ఎవరు ఓర్చుకుంటారు, ఎవరు ఇష్టపడతారు అని ఆలోచిస్తే పరిశుద్ధుడైన పౌలు చెబుతున్న మాట చూడండి ప్రియులారా. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాము. దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాము. దేహమును విడిచిపెట్టి. మనుషుల వల్ల వస్తున్న హింస నీ దేహానికి కాదా? దేహములో వచ్చిన రోగం అది నీ దేహానికి వచ్చిందే కదా. ఏ దేహానికి సంబంధించిన డబ్బు కూడబెట్టి కోల్పోననుకుంటున్నావో అది ఆ డబ్బు దేహ సంబంధమైందే కాదా. దేహ సంబంధమైన వాటి కోసమై ఆశ కలిగిన మనం, అదే దేహమో తెలుసా? విడిచిపెట్టే దేహం. అది దేహం విడిచిపెట్టేది, దేహం విడిచిపెట్టేది, ఇది విడిచిపెట్టేది. దేన్ని విడిచిపెడుతుంది? దేన్ని విడిచిపెడుతుంది? ఇక్కడ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాము. పైన చూస్తే మొదటి వచనములో చూస్తే, ఇందాక వేటిని ఇష్టంగా స్వీకరించాలి అనుకున్నామో వాటి విషయంలో మాట్లాడుతూ, ఏ దేహములో హింస జరుగుతుందో, ఏ దేహములో కొట్లాట జరుగుతుందో, ఏ దేహము నలిగిపోతుందో, ఏ దేహము కుమిలిపోతుందో, ఏ దేహము పోరాటం చేస్తుందో, ఇందాక పాట వినిపించిన పాటలో ఏ దేహం అంగులకి రంగులకి చిందులకి ఆగకుండా ఎగిసిపోతూ నేను నేను అని ఎగిసిపోతుందో, అది రాలిపోయే రంగుల పువ్వు లాంటిది, వాడిపోయే ఒక పుష్పము లాంటిది. ఆ దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేహమును విడిచిపెట్టిపోయేది ఒకటి ఉంది. అందుకే అంటాడు మొదటి వచనం 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం చదువునాన్న. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ గుడారమైన మన నివాసము శిథిలమైపోయినను, అంటే శిథిలమైపోతుంది. ఈ గుడారము శిథిలమైపోతుంది. అంటే ఏ దేహములో మనుషులుగా మనం బ్రతుకుతున్నామో అది శిథిలమైపోతుంది, అది ముడతలు పడిపోతుంది, అది వాడిపోతుంది, అది కూలిపోతుంది, అది పడిపోతుంది. భూప్రపంచంలో ఇప్పటి వరకు
కలిగి ఉన్న ఆ దేహముతోని ఎవడు లేడు అంటే ఏ దేహమో తెలుసనిది? రాలిపోయే దేహం, వాడిపోయే దేహం, పడిపోయే దేహం. ఈ దేహం ఒక దానికి గుడారముగా ఉంది. గుడారముగా. దేనికి గుడారం ఇది? దేనికి గుడారం? ఇక్కడ చూడండి, దేనికి గుడారం ఆలోచిస్తే 8వ వచనంలో ఇద్దరు మాట్లాడుకో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాము అనగా ఎవరు ఇష్టపడుచున్నాము? ఈ పదములో ఇష్టపడుచున్న వారు ఎవరు? ఇక్కడ ఇష్టపడుచున్నవారు ఎవరు ఇష్టపడుచున్నవారు? ఎవరో ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడితే, ప్రభువునొద్ద నుండే వారికి పెట్టే కష్టాన్ని ఇష్టంగా చేస్తారండి. ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నారు. మరి ప్రభువు ఎక్కడున్నాడండి? అది మనకు తెలియాలి కదా. ప్రభు ఎక్కడున్నాడో తెలిస్తే, అక్కడ ఉండాలనే ఇష్టం నీకు కలిగితే, ఇక్కడ ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటావు, ఎంత నష్టాన్నైనా స్వీకరిస్తుంటావు, ఎంత ఇబ్బందిగానైనా అంగీకరిస్తుంటావు. ఏది? ప్రభువునొద్ద నుండాలనే ఇష్టము నీకు కలగాలి. అయితే మరి ప్రభు ఎక్కడున్నాడు? ఆ ప్రభువే మన కోసం భూమి మీదకి వచ్చి సిలువ వేయబడి ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి ప్రభు ఎక్కడున్నాడు? దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము, ఆ ప్రభు ఏమని చెబుతున్నాడు ఆ శిష్య బృందానికి? ఆ మాట చూడండి దయచేసి. 14వ అధ్యాయము 12వ వచనం. ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాం. వేర్ ఇస్ హీ? ఆయన ఎక్కడున్నాడు? ఆ ప్రభు ఎక్కడున్నాడు? చదువునానా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ప్రభు ఎక్కడున్నాడు? ఆయన చెబుతున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అంటున్నాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు? లూకాసు వార్త 24వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. మరి ప్రభు ఎక్కడున్నాడండి? చదువునానా? ప్రభు ఎక్కడున్నాడు? లేదు నాన్న, 24వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు, 50-51 వచనం. ఆయన బెతన్యాకు వారిని తీసుకొని పోయి, ఎవరిని? ఇందాక యోహాను సువార్తలో ఏ శిష్యులతో నేను తండ్రి దగ్గరికి పోతున్నా, నేను వెళుతున్నా, నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పిన యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పాడు? ఆ శిష్యులందరినీ కూడా బెతనియాకు తీసుకొని వచ్చి వారిని ఆశీర్వదించి టాటా బాయ్ బాయ్ అని చెబుతూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకములో ఎక్కడున్నాడు మరి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం చదవండి. 56వ వచనం. ఆయన పరలోకములు ఎక్కడున్నాడు? ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని పడిరి. ఆకాశం తెరవబడుటయు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు నేను చూచుచున్నాను. ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో తండ్రి దగ్గర ఎక్కడున్నాడు? కుడి పార్శ్వమును కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు మరి? లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువునొద్ద నుండాలనే ఇష్టం కలిగిన మనిషి భూమి మీద ఏ కష్టానికైనా ఓర్చుకుంటాడయ్యా. ఈరోజు ఏ చిన్న కష్టానికి ఓర్చుకోలేని విశ్వాసిగా బ్రతుకుతున్నాడంటే ప్రభువునొద్ద ఉంటావా? ప్రభువునొద్ద నుండాలనే ఇష్టం కలిగిందా నీకు? ప్రభువునొద్ద నుండగలగనే నిరీక్షణ కలిగిందా అని ఆలోచిస్తున్నప్పుడు ఏంటో ఆ ఇష్టం, ఏంటో ఆ మనిషికి చేయడానికి కష్టం, అదే మనం ఆలోచించబోతున్నాం. చదువునానా?
అయితే వాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని ఆయనతో చెప్పాను. ఏం చేస్తున్నాడు? పరలోకములో తండ్రి కుడిపార్శ్వములో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? నరకబడి అగ్నిలో వేయబడవలసిన వారుగా బ్రతుకుతున్న మానవ సమాజాన్ని, నరకబడి అగ్నిలో వేయబడవలసిన వారుగా బ్రతుకుతున్న మానవ సమాజం విషయంలో నరికించి వేయి పనికి మాలిన ఈ చెట్లను అని తండ్రి ఆవేశపడుతుంటే, యజమానుడుగా ఆవేశపడుతుంటే, తోటమాలిగా తన ప్రక్కన కూర్చున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆయన కుడిపార్శ్వమును కూర్చుండి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని. ఎందుకు? నీ చెంత ఉండటానికి, నేనున్న చోట ఉండడానికి ఇష్టపడి భూమి మీద కష్టపడతాడేమో, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడేమో అని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడండి. ఇప్పుడు ఆలోచిద్దాం. మరి ఆయన విజ్ఞాపన చేయగా ఈ రోజుకు బ్రతుకుతున్నవాడుగా ప్రభువునొద్ద నుండాలనే ఇష్టం కలిగిందా? అయితే ఎవరికి కలగాలి? ఎవరు ఇష్టం కలగాల్సిన వాళ్ళు ఎవరు? మేము ఇష్టపడుచున్నాము అన్నాడు. ఎవరు ఇష్టపడితే భూమి మీద కష్టాన్ని ఓర్చుకొని ప్రభువునొద్ద నుండి అవకాశం దొరుకుతుందో, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఎవరు ఇష్టపడాలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈరోజు భూమి మీద తన కోసం కష్టపడని మనుషులుగా, ఎవరికి నచ్చినట్లుగా బ్రతుకుతున్న వారుగా, ప్రభువునొద్ద నుండటానికి ప్రయాణం చేస్తున్న వారు కాదని, ప్రభువునొద్ద నుండడానికి వెళ్ళుతున్న క్రైస్తవ్యం కాదని అర్థమవుతుంది. ప్రియులారా, 5వ అధ్యాయములో పౌలు భక్తుడు అంటున్నాడు, మేమెందుకు ఈ గుడారములో ఉండి కుషించిపోతున్నాం? ఎందుకు ఈ గుడారములో ఉండి మూలుగుతున్నాం? ఎందుకు ఈ గుడారములో ఉండి బాధపడుతున్నాం? ఎందుకు ఈ గుడారములో ఉండి హింసించబడుతున్నాం? ఎందుకు ఈ గుడారములో ఉండి నష్టపోతున్నాం? అనగా ప్రభువునొద్ద నుండుటకు మేము ఇష్టపడుచున్నాము. మేము ఎవరో 4వ అధ్యాయము 16వ వచనంలో కనబడుతుంది. మేము ఎవరో దయచేసి చదువునానా? కావున మేము అధైర్యపడము. మా మేము అంటే ఎవరు ఇక్కడ? మేము అనగా ఎవరు? బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అంటే కూలిపోయే గుడారం, పడిపోయే గుడారం, ముడతలు పడే గుడారం, నశించిపోయే గుడారం ఎవరో తెలుసా? బాహ్య పురుషుడు కూలిపోతాడు. బాహ్య పురుషునిలో ఆంతర్య పురుషుడు ఒకడు దాగి ఉన్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. జాగ్రత్తగా వినండి, నేను పూర్తిగా ఈరోజు చెప్పకపోవచ్చు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఇక్కడ కనబడే ఒక పురుషుడున్నాడు. ఈ కనబడే పురుషుడు ఏమైపోతాడు? శిథిలమైపోతాడు. కనబడే పురుషుడు కుళ్ళిపోతాడు, నాశనమైపోతాడు. కానీ ఆంతర్య పురుషుడు మాత్రం ఏమవుతాడు అంటే, నీవే ఇద్దరుగా కనబడుతున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక తుపాకీ బొమ్మ ఉందనుకోండి. ఆ తుపాకీని దాచిపెట్టుకోవడానికి చేసే బాక్స్ ఎలా ఉంటుంది? తుపాకీ లాగానే ఉంటుంది కదా.
అలాగే ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్ను భద్రపరచుకోవడానికి అచ్చం సెల్ ఫోన్ లాగానే ఒక బాక్స్ ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అలాగే ప్రతి విలువైన వస్తువు దాచుకోవడానికి ఒక బాక్స్ ఉన్నట్లుగా, బాక్సు ఆ విలువైన వస్తువు మాదిరిగానే ఉన్నట్లుగా మనిషి కూడా ఆంతర్య పురుషుడు ఒకడు ఉన్నాడు. ఈ ఆంతర్య పురుషుడు ఉండటానికి బాహ్య పురుషుణ్ణి సృజించుకున్నాడు. ఎవరు? దేవుడు. కానీ ఈ ఆంతర్య పురుషుడు శిథిలమైపోయేవాడు కాదు, బాహ్య పురుషుడు శిథిలమైపోయేవాడు. ఈ బాహ్య పురుషునికి ఆంతర్య పురుషునికి మధ్యన ఎవరున్నారో తెలుసా? చదువునాయన దయచేసి ప్రేమని దేవుడు. ఆ బాహ్య పురుషుని గురించి చదువుతున్నప్పుడు యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చదువునానా? యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. ఈ ఆంతర్య పురుషుడు, కనిపించని పురుషుడు ఎవరో, శిథిలము కాని పురుషుడు ఎవరో, మరణించని పురుషుడు ఎవరో, ముసలితనము లేని పురుషుడు ఎవరో, ముడతలు పడని పురుషుడు ఎవరో, ఈ బాహ్య పురుషునిలో లోపల ఉన్న ఒక పురుషుడు ఎవరో, వారిద్దరూ ఇష్టపడాలి. ఏమి ఇష్టపడాలి? ఈ బాహ్య పురుషునిలో నుంచి వెళ్ళిపోయి ప్రభువుతో ఉండడానికి వీళ్ళిద్దరు ఇష్టపడాలి. వీళ్ళిద్దరు ఇష్టపడకపోతే ప్రభువు నొద్ద ఉండడానికి కష్టపడే ఏ చిన్న పని కూడా ఎవడు చేయలేడు. చదువునానా? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉంది. ఏముంది? బాహ్య పురుషునిలో ఏముంది? ఆత్మ ఉంది. అనగా ఆంతర్య పురుషుడు ఎవరు? శిథిలము కాని పురుషుడెవడు? ముడతలు పడని పురుషుడెవడు? ముసలితనము లేని పురుషుడెవడు? ముసలితనము బాహ్య పురుషునికే, ముడతలు పడేది బాహ్య పురుషునికే, వయసుంది బాహ్య పురుషునికే. ఆంతర్య పురుషునికి వయసు లేదు. ఆంతర్య పురుషునికి వాడు శిథిలము కాడు, వాడికి మరణము లేదు, వాడు ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆంతర్య పురుషుడు వాడెవడు? ఆత్మ. ఇప్పుడు ఈ ఆంతర్య పురుషుడు బాహ్య పురుషునిలో ఉండటానికి మధ్యలో ఎవరున్నారో తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? నీవు అనబడే ఆత్మవి, నీవు అనబడే ఆంతర్య పురుషుడివి, నీవు అనబడే ముసలితనము లేని ఆత్మవి ఒక బాహ్య పురుషునిలో శిథిలమైపోయే గుడారములో ఉన్నావు. ఒకరోజు ఈ బాహ్య పురుషుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే దినముందే. శిథిలమైపోయే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, శిథిలమైపోయే గుడిసె విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అదొక రోజు ఉంది. దానికి ఆ టైం వరకు ఏమిచ్చాడు చూడండి దయచేసి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు, మీ దేహమును, మీ శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఏముంది? ఈ బాహ్య సంబంధమైన దేహానికి ఆంతర్య పురుషునికి మధ్య ఏముంది అని చెబుతున్నాడు? ఏముందని చెబుతున్నాడు? ఆత్మయు దేహమును, వాటికి మధ్య ఏముంది? జీవం. ఏముంది? జీవం. అదే ఈరోజు మనము భయపడుతున్న, అయ్యో అని చెప్పి బెంబేలెత్తిపోతున్న ప్రాణం. దేనికి మధ్యలో ఉంది? ఇద్దరికి మధ్యలో మూడో వాడున్నాడు. ఈ మూడో వాడే మనల్ని
చెప్పకుండా చేయకుండా ఉన్న పాటున వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఎవరైనా ప్రాణం. అయితే ఈ ప్రాణం ఎప్పటిదాకా ఉంటుంది? ఈ ప్రాణం ఎప్పటిదాకా ఉంటుంది? ఆంతర్య పురుషుణ్ణి ఎంతసేపు ఉండుమన్నాడో అంతసేపు ఉంటుంది. ఆంతర్య పురుషుణ్ణి అనగా దేవుడు తన జీవాత్మని ఇందులో ఎంతకాలం ఉండమన్నాడో గంటసేపు ఉంటుంది. ఆ ఉన్న మరుక్షణములోనే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. అప్పుడు ఆ ప్రాణం పోయిన మరుక్షణములో నువ్వు ఎక్కడికి పోవాలో అనేది ఇప్పుడే నువ్వు ఇష్టపడాలి. ప్రాణం పోయిన తర్వాత ఎక్కడికి పోవాలనేది ఇప్పుడే ఇష్టపడాలి. అంటే ప్రాణం పోయిన తర్వాత ఇదిగో నేను ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడుచున్నాను అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈరోజు ప్రభువునొద్ద నుండడానికి ఇష్టపడుతున్నావా? అనగా ఇష్టం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. కష్టం ఉంది కనుకనే ఇష్టపడరని దేవుడు అంత లోతులో నుంచి మనకు చూపిస్తున్నాడండి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ జీవం, ఈ ప్రాణం, ఈ బాహ్య దేహములో ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషునిలో ఆంతర్య పురుషుడు ఎంతకాలం ఉంటాడో ఆ విషయాన్ని చూద్దాం. ఎంతకాలం ఉంటాడో ఆ విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే చూడకపోతే మనం హంగులతో అంగు ఆర్భాటాలతో ఇష్టము లేని వారుగా, ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టము లేని వారుగా, భూమి మీద నయా పైస కష్టపడని వారుగా, భూమి మీద నయా పైస ఓర్చుకోలేని వారుగా లోకము బ్రతుకుతున్నట్లుగానే బ్రతికి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడకపోతే ప్రభువునొద్ద ఉంటావా? ఉండవు. మరి దేహాన్ని విడిచిపెట్టేది ఎంతసేపట్లో? దేహాన్ని విడిచిపెట్టడం అనేది ఎంతసేపు? ఈ ఆత్మ, ఆంతర్య పురుషుడు ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చే మరుక్షణం, ఇంట్లో నుంచి బయటకు వచ్చే మరుక్షణమే జీవవాయువును ఊదిన ప్రాణం వెళ్ళిపోతుంది. ఈ ప్రాణం బాహ్య దేహములో ఉండడానికి దేవుడు ఎంతగా త్యాగం చేశాడో గత 2 పాఠాల్లో చెప్పాను కదా. ఈ ప్రాణం బాహ్య దేహములో తాను అన్నంతకాలం ఉండాలి అంటే ప్రాణాధారమైన ఆహారము నీకు కావాలి. ప్రాణాధారమైన ఆహారం కావడానికి ఏం చేశాడు చూడండి దయచేసి. ఆదికాండం 1వ అధ్యాయము చూడండి. ప్రాణాధారమైన ఆహారం ఉండడానికి ఏం చేశాడో ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించాలి. ఆ ప్రాణం బాహ్య పురుషుడు ఉన్నంతసేపే ఉంటాడు. ఆంతర్య పురుషుడు ఉన్నంతసేపే ఉంటుంది ఆ ప్రాణం. ఆంతర్య పురుషుని రమ్మనగానే, దట్స్ మీన్ ఆంతర్య పురుషుడు అనగా ఆయన ఇచ్చిన ఆత్మను రమ్మనగానే 90వ కీర్తన 3వ చరణం చదవండి, అర్థమవుతుంది. ఇక్కడ ఏలు పెట్టి 90వ కీర్తన 3వ చరణం దగ్గరికి వెళ్ళండి. 90వ కీర్తన 3వ చరణం 90వ కీర్తన 3వ చరణం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి. నరులను మంటికి మార్చుచున్నావు అనగా ఒక మనిషిని, ఒక బాహ్య పురుషుణ్ణి మంటిలోనికి రమ్మంటున్నాడు. ఆంతర్య పురుషుణ్ణి రమ్మని పిలుస్తున్నాడు. చూసావా? మట్టిలో పోయేవాడు ఒకడు ఉన్నాడు, మహిమలోకములోనికి వెళ్ళేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మహిమలోకములోనికి వెళ్ళేవాడే ఆంతర్య పురుషుడైతే, ఆ ఆంతర్య పురుషుడే ఆత్మ అయితే, ఆ ఆత్మను నీ దేహములో కొంతకాలం ఉండడానికి పంపించాడు. ఈ ఆంతర్య పురుషుడు దేహములో ఉన్నంత కాలం నువ్వు బ్రతకడానికి, నువ్వు ప్రాణముతో ఉండటానికి ఏం చేశాడో చూడండి దయచేసి. 1వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదవండి. 29, 30 వచనాలు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు చెట్లను, వృక్షఫలములను, ప్రతి వృక్షఫలములను
మొలిపించి ఉన్నాను, మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును, అవి మీకు ఆహారమగును. చూసావా, ఈరోజు ప్రాణాధారమైంది ఆహారమని, తినకపోతే చస్తామని మనము తినడానికి కష్టపడుతున్నామే, పొట్టకూటి కోసం కోటి విద్యలు నేర్చుకున్నామే. ఆ కూడును ఆ ఆహారాన్ని, ప్రాణాధారమైన ఆహారాన్ని దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. ఏమని? భూమి మొలిపించునుగాక అని ఆజ్ఞాపించాడు. దయచేసి ఇందులోనే 12వ వచనం చదవండి. 12వ వచనం, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపించునుగాక అని చెప్పగానే భూమి ఏం చేసింది? చూసావా, భూమి మొలిపించిన ఆకారపు మొక్కలు, భూమి మొలిపించిన పాలకూర, భూమి మొలిపించిన బీరకాయ చెట్టు, భూమి మొలిపించిన మునగకాయ చెట్టు, భూమి మొలిపించిన ఆహారపు వృక్షాలు, ఆకులు, అలములు, ఇవన్నీ కూడా భూమికి ఆజ్ఞాపించాడు. భూమి మొలిపించు అన్నాడు, అంతే. ఈరోజు భూమి మీద పచ్చని ఆకుకూరలుగా కనబడుతున్న ఇవన్నీ కూడా మనుషుడికి ఆహారంగా ఉంది అంటే దేనికో తెలుసా? ప్రాణాధారమైన ఆహారం. అనగా నీ ప్రాణం ఈ దేహములో ఆత్మ ఉన్నంత చేపు ప్రాణం ఉండడానికి ఆహారాన్ని కలగచేశాడు. 9వ అధ్యాయం ఆహారాన్ని కలగచేశాడు. కూర మొక్కలు కాదు సార్, ఇంకా కొంచెం వేరుగా ఉండాలనుకుంటున్నావా? 9వ అధ్యాయము 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములను మీకు ఆహారమగును. ప్రాణము కలిగి చెలిస్తున్న జంతువులు, ప్రాకు పురుగులు, ఎగురు పక్షులు, ఇవన్నీ కూడా ఎవరికి ఆహారం అండి? ఎవరికి ఆహారం? ఎవరికి? నరుడికి ఆహారంగా. ఆహారం ఎందుకు? నువ్వు ప్రాణముతో బ్రతికి ఉండడానికి. ఎంతసేపు ప్రాణంతో బ్రతికి ఉంటావు? బాహ్య పురుషుడు ఉండుమన్నంతసేపే, తన ఆత్మను ఈ దేహములో ఉండుమన్నంతసేపే. ఎంతసేపు ఈ బాహ్య పురుషునిలో ఆంతర్య పురుషుడు ఉంటాడో, కనబడే ఈ దేహములో కనిపించని ఆత్మ ఉంటుందో, అంతసేపటి వరకే ప్రాణాధారమైన ఆహారాన్ని భుజిస్తావు. భుజించే ఆహారముతో ప్రాణముతో బ్రతుకుతావు. అలాగే నీళ్లు, ప్రాణాధారమైన నీళ్లను ఆయన వేరుపరిచాడు, జలములను వేరుపరిచాడు. వేరుపరిచిన జలాన్ని నువ్వున్న ఇంటికాడ నువ్వు వాటిని తాగి బ్రతకడానికి, నువ్వున్న ప్రదేశంలో భూమి పొరల్లో నీళ్లు దాచిపెట్టడానికి సముద్రములో ఉన్న నీళ్ళని ఎండ చేత వేడెక్కించి, చూసావా, పొయ్యి మీద నీళ్ళ డబ్బ పెట్టి కింద మంట పెడతా ఉంటే మసులుతూ ఉంటే 1 గంట సేపు లీటర్ నీళ్ళను మసులు పెడితే పావు నీళ్ళు అవుతాయి. మరి ఇంకా 3 నీళ్ళు ఏమైనాయి? ఆవిరి అయిపోయింది. ఎండ వేడికి సముద్రంలోని నీళ్లను వేడెక్కించి ఆకాశములు మేఘావృతం చేసి ఆకాశములోని మేఘములలో నీళ్లను భద్రపరిచి ఆయన ఆజ్ఞాపించగా వెళ్ళమనగానే వెళ్ళిన మేఘం, కుమ్మరించుమనగానే కుమ్మరించిన మేఘం ఆ చోట నీ ఉన్న ఊర్లో నీ ఇంటి మీద ఆ నీళ్లను కుమ్మరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ నీళ్లు భూమి పొరల్లో దాచుకొని త్రాగునీరుగా మారి భూమి పొరల్లోంచి ఫిల్టర్ చేసి నువ్వు ప్రాణాధారంగా బ్రతకడానికి ప్రతిరోజు తాగే నీరుగా సముద్రములోని జలాన్ని నీ ఇంటికి పంపించాడే. చెరువులో ఉన్న నీళ్లను పొలానికి తీసుకొచ్చుకోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తే ఎన్ని లక్షల వేల రూపాయలు అవుతుందో చూడు. చూసావా, ఈ ఆంతర్య పురుషుడు తన ఆత్మ దేహములో ఉన్న ఆత్మను ఆయన ఎంతసేపు ఉండమన్నాడో అంతసేపటి వరకు తిని బ్రతకడానికి, తాగి బ్రతకడానికి. ఇంకా చూడాలంటే వీస్తున్న గాలి 103 రకాలుగా విభజించిన గాలిలోని ప్రాణవాయువు ఈరోజు అటు ఇటుగా వీస్తుంది అంటే 1 సెకండు గాలి ఆగిపోతే మనుషులు శ్మశాన మాటిగా మారిపోతారు. చూసావా, వీస్తున్న గాలి ఈరోజు పీల్చుకుంటున్నావు వదిలిపెడుతున్నావు. ఎక్కడి గాలి? తనకు సేవ చేసే దూతలనే పంచభూతములుగా మలిచి ఈరోజు నీకు సేవ చేస్తూ ఉన్నాయంటే ఎంతవరకు తెలుసా? ఆంతర్య పురుషుడు నీలో ఉన్నంతసేపే.
మరి ఆంతర్య పురుషుడు ఈ బాహ్య పురుషునిలో ఎంతసేపు ఉంటాడు అనగా అనంతకాలంతో పోల్చుకుంటూ ఎంతసేపు ఉంటానని చెబుతున్నాడు. ఆ మాట చదవండి, నేను ముగిస్తాను. మొదటి భాగములో దయచేసి దేవుని వాక్యంలో రండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆంతర్య పురుషుడు ఉన్నంతసేపే బాహ్య పురుషుడు కదులుతూ ఉంటాడు. ఆంతర్య పురుషుణ్ణి రమ్మనగానే కదులుతున్న దేహం కుప్పకూలిపోద్ది. దాన్నే మరణం అంటారు. అంటే అది జరగకముందు కదులుతున్న ఈ సమయములో నువ్వేం కోరుకోవాలో తెలుసా? నువ్వేం ఇష్టపడాలో తెలుసా? డబ్బు కూడబెట్టాలనే ఇష్టం కంటే, ఆరోగ్యంగా బ్రతకాలనే ఇష్టం కంటే, రోగం లేకుండా బ్రతకాలనే ఇష్టం కంటే, నలుగురు మెచ్చుకోవాలనే ఇష్టము కంటే ప్రభువునొద్ద నుండాలనే ఇష్టముతో బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఇదా ఎంత చేసినా ఎంత మేపినా, ఎంతగా మెచ్చుకున్నా, ఎంతగా దిద్దినా ఇది మాత్రం ఉండదండోయ్. ఇది మాత్రం ఉండదు. దీనికి కోట్లు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా, పక్కింటోడి ప్రాణం తీసి వాడి గుండె తీసి నీ గుండెలో పెట్టుకున్నా ఇది మాత్రం ఉండదు. ఇది వెళ్ళిపోయేది, శిథిలమైపోయేది, కూలిపోయేది. కానీ ఆంతర్య పురుషుడు శిథిలమయ్యేవాడు కాదు. ఆంతర్య పురుషునికి మరణం లేదు. ఆంతర్య పురుషుడు వెడలిపోయి ప్రభువునొద్ద నుండాలని వీళ్ళిద్దరు అనుకోవాలి. ఎవరెవరు అనుకోవాలి? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు ఇద్దరు అనుకుంటే, ఇద్దరు ఇష్టపడితే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించి స్వర్గలోకములో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళడానికి దారి తెరుస్తుంది. ప్రియులారా, చదువునానా? మన్నైనది వెనుకటి వలనే మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది ఖాయం, ఇది వాస్తవం. అంటే నువ్వు వెళ్ళిపోయేవాడుగా, శిథిలమైపోయే దేహములో ఉన్నవాడవని, వెళ్ళిపోయేవాడవైన నీవు దేవుని ఆత్మగా వెళ్ళిపోయేవాడు నువ్వు ఉన్నందుకు నీకోసం నియమించిన కాలం వరకు జీవం పోశాడు, ప్రాణమిచ్చాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆహారాన్ని, నీళ్లను, గాలిని సమృద్ధిగా కలగచేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ప్రభువునొద్ద నుండుటకు ఇష్టపడాలి. ప్రభువునొద్ద నుండే ఛాన్స్, అవకాశం ఆంతర్య పురుషునికి ఉంది, బాహ్య పురుషునికి లేదు. చదువునాన్న, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారై వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉండును, గడ్డి ఎండును దాని పువ్వును రాలిపోవును. గడ్డి ఎండును దాని పువ్వును రాలిపోవును. అయితే ప్రభు వాక్యము అంటే ఎంతటిది అని ఆలోచిస్తే ఒక గడ్డి మీద పువ్వుతో పోలుస్తున్నాడు. దేన్ని? బాహ్య పురుషుడు ఆరిపోయే కాలాన్ని, అనగా ఈ రెండిటి మధ్యలో ఉన్న వెళ్ళిపోయే ప్రాణాన్ని ఏమంటున్నాడు? గడ్డి పువ్వు లాంటిది అంటున్నాడు. ఇలా మనం చూస్తుంటే జరిగిపోతున్న నీడ లాంటిది, ఇలా చూస్తుంటే జారుతున్న నీటి బిందువు లాంటిది. నీటి మీద మొలిచిన బుగ్గ ఎలా చిట్టిపోతుందో అలా చిట్టిపోయేది. అంటే ఇంతలోనే ప్రాణం పోతుంది అని చెబుతున్నాడండి. ఇంతలోనే ప్రాణం పోతే ప్రభువునొద్ద నుండడానికి ఇష్టపడుతున్నావా? ఇంతలోనే ప్రాణం పోతే ప్రభువునొద్ద నుండగలవా? ఇంతలోనే ప్రాణం పోతే ప్రభువునొద్దకు చేరగలవా? ఎక్కడున్నాడా ప్రభు? పరలోకములో ఉన్నాడు. మరి పరలోకం ఎలాంటిది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు ఉనికి నీకు అర్థమైతే, ఆ పరలోకములోనే ప్రభు ఉన్నాడన్న సందేశం నీకు బోధపడితే,
భూమి మీద బ్రతుకుతున్న ఈ అల్పకాలపు జీవిత కాలములో కష్టాన్ని కష్టముగా చూడక, నష్టాన్ని నష్టముగా చూడక, హింసను హింసగా చూడక ప్రభువునొద్ద నుండడానికి ఇష్టపడేవాడు సంతోషముతో, ఆనందముతో ఆస్వాదించి తమ బ్రతుకు జీవితాన్ని గడిపేవారనే విషయాన్ని ప్రారంభములో గుర్తు చేస్తున్నాను. చదువునానా? 7వ అధ్యాయం 16-17 వచనం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16-17 వచనం. పరలోకం ఎలాంటిది అని ఆలోచిస్తే ఆకలి లేని రాజ్యం, దాహము లేని రాజ్యం, దొంగలు లేని రాజ్యం, దోచుకునేవారు లేని రాజ్యం. ఇక్కడ హింసిస్తున్నారు చూడండి, అలా హింసించేవారు లేని రాజ్యం. ఇక్కడ నిందలు పెడుతున్నారు చూడండి, ఆ నిందలు పెట్టేవారు లేని రాజ్యం. ఇక్కడ ఏ హింస, ఏ బాధతో కుమిలిపోతున్నామో అది అక్కడ లేదు. అక్కడ అప్పుల బాధ లేదు, అక్కడ డబ్బు సంపాదన బాధ లేదు, అక్కడ బంగ్లాలు కట్టే బాధ లేదు. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే అలా ఉంటుందండి, అంతే. ఆకలి లేదు, దాహము లేదు, దొంగలు లేరు. అద్భుతమైన విషయాన్ని చెప్తాను, ఒకటి అంగీకరించండి. అందులోనే 21వ అధ్యాయం 4వ వచనంలో ఏంటో తెలుసా? అసలు మరణమే అక్కడ. ఎంత బాగుందో ఆలోచించండి, ఎంత బాగుంది. అక్కడ ఉండే ఛాన్సు ఈ బాహ్య పురుషునికి లేదు. అక్కడ ఉండే ఛాన్సు ఆంతర్య పురుషునికి ఉంది. ఆంతర్య పురుషునికి ఉందని ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, ఆంతర్య పురుషునికి అవకాశం ఉంది కనుక ఎలాగైనా కూలిపోయేది ఈ గుడారము గనుక, ఎలాగైనా నలిగిపోయేది దేహము గనుక, ఎలాగైనా ఈ దేహం వదిలిపెట్టేదే గనుక కనీసం వెళ్ళేవాడికైనా చేయూతనిచ్చి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. వెళ్ళేవాడికైనా సపోర్ట్ చేసి, వెళ్ళేవాడితోనైనా చెయ్యి కలిపి ఇష్టపడితే, వెళ్ళేవాడితోనైనా ఇష్టపడితే ఎవరిష్టపడాలి? ఎవరిష్టపడాలి? నీ శరీరమే నీకు ఇష్టపడాలి. నీ దేహమే పరలోకానికి వెళ్ళే ఆంతర్య పురుషుని యొక్క ఆలోచనకి ఇష్టపడాలి. పరలోకం వెళ్ళే ఆంతర్య పురుషునికి ఏంటి అంటే పరలోకం వెళ్ళాలనే కోరికతో ఉన్నాడు ఈ దేహములో. ప్రభువునొద్ద ఉండాలనే కోరికతో ఉన్నాడు ఈ దేహముతో. అయితే ప్రభువునొద్ద ఉండాలి అంటే ఈ బాహ్య పురుషుడు ఏం చేయాలి? ఇష్టపడాలి. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళే లోకానికి, ఆత్మ పరలోకానికి వెళ్ళే ఈ బాహ్య పురుషునికి ఈ దేహం ఇష్టపడుతుందో భూమి మీద కష్టాలను ఎదుర్కొంటాడు. భూమి మీద కష్టాలను ఎదుర్కొంటాడు. ఆ కష్టాలను ఇష్టపడేవాడు, ఆ కష్టాలను ఇష్టంగా చేసేవాడు ఆంతర్య పురుషుడు దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణములో ప్రభువు ఉన్న పరలోకానికి వెళ్ళుతాడు. అయితే మరి ఆంతర్య పురుషునికి బాహ్య పురుషుడు ఒప్పుకుంటే బాహ్య పురుషునికి వచ్చే కష్టాలేంటి అని రెండో భాగాన్ని అద్భుతంగా ఆలోచించడానికి కలుసుకుందాం ప్రియులారా. ఎవరికి ఇష్టపడాలి? నువ్వు అనబడే శరీరము, నువ్వు అనబడే ఆంతర్య పురుషుడు మీరిద్దరు ఇష్టపడితే, ఈ ప్రాణమున్నంతసేపు మీరిద్దరు ఇష్టపడితే విడిచిపెట్టిన మరుక్షణములో స్వర్గములో ఉంటావు. భూమి మీద ఎవరు మెచ్చుకోనక్కర్లేదు, ఎవరు నిన్ను అభినందించనక్కర్లేదు, ఎవరు నిన్ను పొగడనక్కర్లేదు. ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది హింస పెట్టినా, ఎంతమంది కష్టపెట్టినా, ఎంతమంది ఎన్ని రకరకాలుగా అనుకున్నదల్లా బాహ్య దేహాన్నే కదా, అది వదిలిపెట్టేదయ్యా. అది కృషించిపోయేది ఆ దేహం. అది అన్నానకమైన కృషించిపోయేది. ఏ రోగముతో నలిగిపోతున్నావో ఆ రోగం ఆ దేహములోనే కదా. ఆ దేహం వెళ్ళిపోయేది, ఆ దేహం నలిగిపోయేది. ఆ దేహములో ఉన్న ఆంతర్య పురుషునికి ఒక కోరిక ఉంది, ప్రభువునొద్దనుండాలని ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టం నీకు ఇష్టమైతే రాబోయే కష్టమేంటో తదుపరి ఆలోచన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునొద్దనుండాలని ఇష్టపడుతున్నావా? ఈ ప్రశ్నతో పంపిస్తున్నాను. అనగా పరలోకములో ఉండాలని ఇష్టపడుతున్నావా? సూర్యుడు లేని, చంద్రుడు లేని, ఆకలి లేని, దాహము లేని, దొంగలు లేని, దోచుకునేవారు లేని, హింసించేవారు లేని, నిందించేవారు లేని, బూతులు మాట్లాడేవారు లేని, యుగ యుగములు స్తోత్రమయ్యే లోకమైన మహాదేవుడున్న లోకములో, ఆ తండ్రి ఉన్న లోకములో, ఆ పరలోకములో
చావు లేని లోకములో, మరణము లేని లోకములో ఉండడానికి ఇష్టపడుతున్నావా సోదరి సోదరుడా? ఎస్ అని చెప్పగలిగితే అదే నీ శరీరముతో చెప్పు. ఓ శరీరమా, నువ్వు నా మాట వినవా? ప్లీజ్, నువ్వు నా మాట వింటే నేను స్వర్గలోకానికి వెళ్తానబ్బా అని చెప్తుంది. ఈరోజు నీ శరీరం, నీ లోన ఉన్న బాహ్య పురుషుడు చెప్పేది వినాలి. ఏదో చెబుతున్నాడు బాహ్య పురుషుడు. బాహ్య పురుషునికి ఆంతర్య పురుషుడు ఏదో చెబుతున్నాడు. కనబడుతున్న ఈ దేహానికి కనిపించని ఆ దేహములో ఉన్న ఆత్మ ఏదో చెబుతుంది. అది నువ్వు వినగలిగితే దేహాన్ని విడిచిన మరుక్షణములో ప్రభువునొద్దన ఉంటావు. అందుకోసమే బ్రతుకుతున్నావు, అందుకోసమే బ్రతికిస్తున్నాడు. దయగలిగిన మా తండ్రి, నిజమే, కనబడి మాయమైపోయే, శిథిలమైపోయే ఒక గుడారము లాంటి దేహములో నీ ఉన్న లోకములో నుంచి దేహములోనికి వచ్చిన ఆత్మగా, ఆంతర్య పురుషుడుగా మాలోనే ఇమిడి ఉన్నావు. మా అందరిలోనే ఇమిడి ఉన్నావు. మా అందరిలో ఉన్న ఆత్మ ఆంతర్య పురుషునికి మీరున్న లోకానికి వచ్చే అవకాశం ఉంది. బాహ్య పురుషునికి మీరున్న లోకానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఆంతర్య పురుషుని వలన బాహ్య పురుషునికి కలుగుతున్న క్షేమమును బట్టి, బాహ్య పురుషునికి కలుగుతున్న క్షేమమును బట్టి, ఇదిగో మా దేహం ఆత్మతో ఏకీభవిస్తే, మా దేహం మా ఆత్మతో ఏకీభవిస్తే దేహమును విడిచిన మరుక్షణములో ప్రభు ఉన్న చోట ఉండగలమని మీ వాక్యము ద్వారా నేర్చుకున్నామయ్యా. అదే ఈరోజు మనుషులమైన మాకు ఇష్టము లేనిది, ఆ కష్టాన్ని ఓర్చుకోలేనిది ఈరోజు మాకు నేర్పించిన అద్భుతమైన మాటలతో ఇదిగో బాహ్య పురుషుణ్ణి ఆంతర్య పురుషునితో స్నేహము చేయించి, ఆంతర్య పురుషుని మాట వినేటట్లుగా చేసి మీరున్న లోకానికి రావడానికి కృప చూపించమని బ్రతిలాడుతూ, మరిన్ని విలువైన సంగతులు వినడానికి మా బిడ్డలను కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని బ్రతిలాడుతున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే, ఒకవేళ మీరు అక్కడ అతి సమీపమైతే మీ రాజ్యములో కలుసుకుని మీ పిల్లలమై ఉండడానికి క్షమించమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.